హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడి ముఖ్యంగా మనకి మనీ వైబ్రేషన్ ఏ విధంగా ఉంటే మనం అనుకున్న సంపద మనకి దొరుకుతుంది, మనకి రీచ్ అవుతుంది, అంత సంపద మనం సంపాదించగలుగుతాం, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. మ్యామ్, నిజంగా కోటీశ్వరుడు అనేది ఏదైతే ఉందో చాలా మందికి అది ఒక డ్రీమ్ అని చెప్పొచ్చు. తెలుగులో మాట్లాడితే కొంతమంది వ్యంగ్యంగా అది కళ కదా అన్నట్టు అంటూ ఉంటారు. అయితే ఇది నిజం చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఎలా? ఓకే, ఫస్ట్ వచ్చేసేసి కార్నీలియన్ క్రిస్టల్ అని ఉంటుంది. కార్నీలియన్. సో ఈ కార్నీలియన్ క్రిస్టల్స్ ఏం చేస్తుంది? అసలు మన కోటీశ్వరు అవ్వాలంటే ఏంటి? ప్రతి కోటీశ్వరుని చూడండి, వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. ఆ ఐడియాతో వాళ్ళ బిజినెస్ వాళ్ళు సక్సెస్ చేసుకుంటారు. యూనిక్ ఐడియా, కొత్త ఐడియా వాళ్ళది, అందరిలాగా ఉండదు. ఇప్పుడు అంబానీ తన ఓన్ ఐడియాతోని రిలయన్స్ బిజినెస్ చేసుకున్నాడు. సో సేమ్ వే కొంతమంది కాపీ కొడతారు, కానీ కాపీ కొట్టేది అంత ముందుకెళ్ళదు. ఏదైతే యూనిక్గా కొత్తగా ఉంటుందో ఆ ఐడియానే ముందుకెళ్తుంది. ఓకే, సో ఈ కార్నీలియన్ క్రిస్టల్ ఏం చేస్తుందంటే నీ యొక్క స్వాదిష్టాన చక్ర ఉంది కదా, దాన్ని హీల్ చేస్తుంది. స్వాదిష్టాన చక్ర ఏంటి? నార్మల్గా ఏంటి? బర్త్, ఒక బేబీని ఇస్తుంది, రైట్? మూలాధార చక్ర, స్వాదిష్టాన చక్ర, ఈ రెండు మెయిన్ ఏంటి? ఒక బేబీ, ఒక బర్త్. సెక్షువల్ చక్ర, ఒక బర్త్, ఒక బేబీ ఇస్తుందంటే ఎంత పవర్ఫుల్ ఈ చక్ర. సో ఈ స్వాదిష్టాన చక్ర ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఒక కొత్త ఐడియా వస్తుంది, క్రియేటివిటీ, ఒకటి క్రియేట్ చేయాలంటే స్వాదిష్టాన చక్ర. సో కార్నీలియన్ క్రిస్టల్ ఏం చేస్తుందంటే స్వాదిష్టాన చక్రాన్ని హీల్ చేస్తుంది. హీల్ చేసి నీకు ఒక కొత్త ఐడియా వస్తుంది ఆ క్రిస్టల్ నీ ఇంటికి రాగానే. ఈ కొత్త ఐడియా నీ బిజినెస్కైనా రావచ్చు, లేకపోతే నువ్వు ఎలా సక్సెస్ అవ్వాలి, నీకేం అవ్వాలనుకుంటున్నావు? నువ్వు మిలియనర్ అవ్వాలనుకుంటున్నావా, నువ్వు బిలియనర్ అవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఏమనుకుంటున్నావు? ఫస్ట్ ఏమంటే దాని దగ్గర కూర్చుని అడగాలి, నాకు ఒక మిలియనర్ అయ్యే ఐడియా ఇవ్వు అని. ఇది మెయిన్ అడగాలి. ఇది అడిగినప్పుడు నీకు మిలియనర్ అయ్యే ఐడియా ఒకటి వస్తుంది, యూనిక్ ఐడియా. ఇది డివైన్ నుంచి ఫ్లో అవుతుంది ఈ ఐడియా. ఎప్పుడు యూనిక్ ఐడియాస్ ఎక్కడి నుంచి ఫ్లో అవుతాయి? విశ్వం, డివైన్ నుంచి ఫ్లో అవుతాయి. కాబట్టి అంతమంది ప్రజలకు రీచ్ అవుతుంది. 100 కోట్ల ప్రజలకు రీచ్ ఎప్పుడు అవుతుంది అంటే నీది యూనిక్ కొత్త ఐడియా అయితేనే ప్రజలకు రీచ్ అవుతాయి. ఈ కొత్త ఐడియా ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది? డివైన్ నుంచి ఫ్లో అవుతుంది. సో ఈ కార్నీలియన్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ క్రిస్టల్ని పెట్టుకున్నప్పుడు నీకు కొత్త ఐడియా వస్తుంది. నీ యొక్క ఐడియా అప్పుడు కంపెనీస్లో ఒక్కళ్ళ ఐడియాతో కంపెనీకి రెవెన్యూ అవుతుంది. ఒక ఎంప్లాయీ ఐడియాతో కంపెనీకి రెవెన్యూ అయ్యి కంపెనీ వాడు వాళ్ళకి అవార్డు ఇస్తారు, రైట్? సేమ్ వే ఒక ఐడియా వస్తుంది మీకు, కొత్త ఐడియా, నీ బిజినెస్ని సక్సెస్ చేసేయడానికి. నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఎలా నెక్స్ట్ ఒక ఐడియాతో, ఈ యొక్క ఐడియా ఏం చేస్తుందంటే నీకు వచ్చిన కొత్త ఐడియా ఇట్ విల్ రీచ్ టు ద వరల్డ్ అండ్ నీకు అంత హ్యూజ్ మనీ నువ్వు అట్రాక్ట్ చేస్తావు. ఎవ్రీబడి తెలిసిపోతుంది నువ్వేంటో, నీది యూనిక్గా ఉంటుంది. అప్పుడప్పుడు చూడండి, యూనిక్గా చేసే వాళ్ళ పనులే చాలా మందికి రీచ్ అవుతాయి. యూనిక్గా ఒక రీసెంట్గా ఒక మూవీ తీశారు, కాంతారా మూవీ. సో ఇట్ ఇస్ అ యూనిక్ ఐడియా, ఎవరికి రాలేదు. ఏ డైరెక్టర్స్కి అలాంటి మూవీ ఐడియా తీయాలి అనే ఐడియా రాలేదు. ఆ కాంతారా మూవీ ఒక్క డేలో ఒక కన్నడ మూవీ నుంచి ప్రతి ఒక్క భాషల్లో అది టక 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 చేంజ్ అయిపోయి అన్ని భాషల్లో వాళ్ళు తీసేసారు. హిట్ అయింది, ఓవరాల్గా హిట్ అయింది అది, రైట్? సో ఆ ఐడియా కోట్ల మందికి రీచ్ అయింది. కోట్ల మందికి ఈ ఐడియా రీచ్ అయ్యి వాళ్ళ నుంచి అతనికి రెవెన్యూ జనరేట్ అయింది. ఎవరైతే ఆ ఐడియా ఫస్ట్ వచ్చిందో అతనికి రీచ్ అయింది. ఒక్క సినిమాతో హీ బికేమ్ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్, రైట్? ద సేమ్ వే కార్నీలియన్ క్రిస్టల్ ఏం చేస్తుందో ఒక్క ఐడియా ఇస్తుంది. నార్మల్గా కార్నీలియన్ క్రిస్టల్ ఉన్నప్పుడు నీకు లేజినెస్ పోతుంది. నార్మల్గా కార్నీలియన్ క్రిస్టల్స్ నేను ఎవరికి ఇస్తానంటే కాలేజ్లో చదువుతున్న అబ్బాయిలకి, ఊరికే నెగిటివ్ థాట్స్, ఈ నెగిటివ్ ఎనర్జీ, హార్మోన్స్ అప్పుడే పెరుగుతూ ఉంటాయి వాళ్ళకి, ఎక్కువ థాట్స్, అంతా టైం వేస్ట్ థాట్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ టైం వేస్ట్ థాట్స్ లేకుండా క్రియేటివిటీ వాళ్ళకి వచ్చి ఒక యంగ్ లీడర్స్ అవ్వడానికి నేను కార్నీలియన్ క్రిస్టల్ స్టూడెంట్స్కి ఇస్తూ ఉంటాను. మెయిన్లీ టీనేజర్స్కి, నాట్ 10th క్లాస్ టు అంటే 8th క్లాస్ నుంచి ఇస్తాను నేను. నార్మల్గా 8 to
ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి వీళ్ళకి ఇస్తుంటాను. ఎవరైనా నాకు ఏ ఐడియా రావట్లేదు, ఏం చేయాలి అన్నప్పుడు కార్నీలియన్ క్రిస్టల్ అడ్వైస్ చేస్తాను. ఓకే, సో ఈ కార్నియల్ క్రిస్టల్స్ చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి ఐడియా వస్తుంది, నాకు ఐడియా వచ్చింది, ఈ ఐడియా యూనిక్ ఐడియా, నీకు తెలిసిపోయింది కొత్త ఐడియా నాకు వచ్చిందబ్బా, కానీ భయం, కాన్ఫిడెంట్గా చెప్పేదానికి రాదు. ఇంకెవడో వచ్చి హెల్ప్ చేయాలి, వీడికి ఆడు తీసేసుకుంటాడు ఈ ఎనర్జీ. డివైన్ ఏం చేస్తుందంటే నువ్వు చెప్తావా లేదా అని డివైన్ నుంచి ఒక ఎనర్జీ పాస్ అయినప్పుడు, నాలెడ్జ్ అందరికి ఇవ్వాల్సిన కొత్త యూనిక్ సబ్జెక్ట్ కానీ ఇన్నోవేటివ్ ఐడియా కానీ వెళ్తున్నప్పుడు డివైన్ ఏం చేస్తుందంటే నీ నుంచి వెళ్తుందా చూస్తుంది. నువ్వు ఎక్కువ ఫియర్స్తో పడుతున్నావు, ఇది నీ బయటికి వెళ్ళట్లేదు, ఇంకోటికి ఇచ్చేస్తుంది అంతే ఆ సక్సెస్. సో ఇంకోటి దాకా వెళ్ళొద్దు, నీ ఐడియా నువ్వే కాన్ఫిడెంట్గా చెప్పాలి. అంటే కార్నియల్ క్రిస్టల్ అంత కాన్ఫిడెంట్ ఇస్తుంది మనకి, అది హీల్ చేస్తుంది మనకి, కాన్ఫిడెన్స్ కూడా బూస్టప్ అవుతుంది. సో కార్నియల్ క్రిస్టల్ చాలా సక్సెస్ఫుల్ క్రిస్టల్. యంగ్ లీడర్స్ అవ్వాలన్నా, కాన్ఫిడెంట్గా స్టడీస్లో టాప్, సరిగ్గా చదవట్లేదు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు పిల్లలు, చదువుకోకుండా టైం వేస్ట్ చేస్తున్నారు, రెస్పాన్సిబుల్గా చదువుకోవట్లేదు అంటే కనుక నేను కార్నియల్ క్రిస్టల్ ఇస్తాను. ఆటోమేటిక్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, వాళ్ళు ఇంకా సక్సెస్ అవుతూ ఉంటారు అనమాట. కొత్త ఐడియాస్ చెప్తూ ఉంటారు, కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఇంకా మెయిన్లీ క్రియేటివ్ ఐడియాస్ లైక్ ఆర్ట్, సినిమా ఆర్టిస్ట్లు అవడము కొత్తగా, అండ్ అంటే క్రియేటివ్ ఆర్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. కార్నియల్ క్రిస్టల్ ఇంట్లో ఉంటే వాళ్ళకి క్రియేటివిటీ, యాక్టింగ్ స్కిల్స్ పెరుగుతాయి, లేకపోతే ఆర్ట్ పెయింటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ప్రతి దాంట్లో ఒక క్రియేటివిటీ అనమాట. ఏదైనా బ్యూటిఫుల్గా క్రియేట్ చేయడం, కొత్తగా క్రియేట్ చేయడం ఉంటుందన్నమాట. సో అసలు నాకు ఆర్టే తెలియదు అనే వాళ్ళు ఆర్ట్ ఏదో ఒక క్రియేటివిటీ ఫామ్ అవుతుంది, ఒక యూనిక్ ఐడియా అయితే వస్తుంది ఖచ్చితంగా. అండ్ ఆ ఐడియా లీడ్స్ టు మనీ జనరేషన్, ఒక క్వాంటమ్ షిఫ్ట్ కానీ లైఫ్ లోకి తీసుకొస్తుంది అంటారు. సో వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఇలాంటి సబ్జెక్ట్ అనేది ఇంకా ఎంతో మందికి రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. చాలా మంది అనుకుంటుంటారు నాకు డబ్బు కావాలి, కానీ నాకు డబ్బు ఏ విధంగా వస్తుందో అటువంటి ఐడియా లేకపోతే ఆ అవకాశం నాకు కావాలి అని అడగాలని మీరు ఒక క్లియర్ డిస్క్రిప్షన్ ఇచ్చారు, అది వండర్ఫుల్. అండ్ దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. ఈ క్వాంటమ్ షిఫ్ట్కి సంబంధించి కానీ, ప్యారల్ రియాలిటీ విషయానికి సంబంధించి కానీ, లేకపోతే ఇప్పుడు చెప్పిన టెక్నిక్ సంబంధించి కానీ. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.